జల్లికట్టు 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 చెన్నై హోరెత్తిపోతోంది. తమిళనాడు అట్టుడికిపోతోంది. జల్లికట్టు కోసం ఉడుంపట్టు పట్టారు తమిళ తంబీలు. మంగళవారం రాత్రి మొదలైన పోరాటం కొనసాగుతోంది. ఆర్డినెన్స్ కోసం పన్నీర్ సెల్వం ప్రధాని మోడీ తలుపు తట్టినా ఎలాంటి హామీ లేకుండానే వెనుదిరిగారు. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు నిరసనకారులు. రేపు తమిళనాడు బంద్ చేయబోతున్నారు. చెన్నై మెరీనా బీచ్ జనసంద్రంగా మారింది. యువకుల నినాదాలతో సముద్రపు ఘోష కూడా చిన్నపోయింది. జల్లికట్టును కాపాడండి, పెటాను నిషేధించండి, ఇదే అందరి డిమాండ్. జల్లికట్టుకు అనుమతి వచ్చే వరకు బీచ్ నుంచి కదిలేది లేదంటూ అక్కడే కూర్చున్నారు జనం. పదులు కాదు, వందలు కాదు, వేలల్లో జనం. మెరీనా బీచ్ జల్లికట్టు ఉద్యమకారులతో కిక్కిరిసిపోయింది. చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివస్తున్న మహిళలు, యువకులు, ఉద్యోగులు అందరి అడుగులు మెరీనా బీచ్ వైపే. చెన్నైతో పాటు తమిళనాడులో గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని ప్రాంతాలు ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన మధురై, కోయంబత్తూరులో కూడా రోడ్లపైకి వచ్చారు నిరసనకారులు. ఇక సినీ, వ్యాపార, రాజకీయ వర్గాల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రజనీ, కమల్ నుంచి చిన్న చిన్న నటుల వరకు జల్లికట్టుకు సపోర్ట్ ఇవ్వగా మరికొందరు ఏకంగా రంగంలోకి దిగారు. ఇది ఉద్యమం కాదు, విప్లవమన్న హీరో విశాల్ తాను కూడా దీక్షకు దిగుతానని ప్రకటించాడు. అలాగే డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు. నిరసనకారులతో కలిసి బీచ్ లో బైఠాయించిన లారెన్స్ ఆందోళనకారులకు ఆహారం కోసం అవసరమైతే ₹1 కోటి ఇస్తానని ప్రకటించాడు. జల్లికట్టు మీద ఆర్డినెన్స్ తీసుకురావాలంటూ మోడీని కలిసిన సీఎం పన్నీర్ సెల్వానికి నిరాశే ఎదురైంది. వ్యవహారం సుప్రీం పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తుతం ఏమీ చేయలేమన్న ప్రధాని త్వరలో కేంద్ర బృందాన్ని పంపిస్తానని చెప్పారు. ஓராண்டு பெய்ய வேண்டிய 2 பருவமழையின் மூலமாக கிடைக்க வேண்டிய மழையின் அளவு மிக குறைந்த அளவே நமக்கு கிடைத்தது. அதன் காரணமாக தமிழகத்தில் ஒரு கடுமையான வறட்சி ஏற்பட்டிருக்கிறது என்பதனையும் தமிழகத்திலே இருக்கின்ற 32 மாவட்டங்களிலும் 50% மேற்பட்ட வறட்சி நிலை இருக்கிறது என்பதனையும் వరల్డ్ నివారణ నిధియాగ పొలిటికల్ గా కూడా జల్లికట్టుకు మద్దతు పెరుగుతోంది. జల్లికట్టును ఖచ్చితంగా అనుమతించాల్సిందేనంది డీఎంకే. ఈ క్రీడ కోసం పోరాడుతున్న వాళ్లకు తాము పూర్తిగా మద్దతిస్తున్నామని ఆ పార్టీ చీఫ్ స్టాలిన్ ప్రకటించారు. చిన్న చిన్న కారణాలు చూపి సంప్రదాయాన్ని ఎలా అడ్డుకుంటారని తమిళనాడులోని వివిధ రాజకీయ పక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని తప్పుపట్టారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీ రవిశంకర్. జల్లికట్టును ఆపితే జంతు హింస ఎలా తగ్గుతుందో తనకు అర్థం కావడం